ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రిషిని నేను వెళ్ళిపోతున్నాను సార్ అని ఆట పట్టిస్తున్న వసుధార. ఇక కథలో అయితే రాధమ్మ ద్వారా నిజం తెలుసుకున్న వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రిషి తను ఎన్నిసార్లు అడిగినా నేను రంగానే అని చెప్తాడు కదా. దాంతో సార్ నన్నిన్ని రోజులు పక్కనే ఉండి నేను ఎన్నిసార్లు మీరు నా రిషి సార్ అని అడిగినా కూడా అబద్ధం చెప్తారా? ఇప్పుడు చూడండి, నేను కూడా మిమ్మల్ని ఎలా ఆట పట్టిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తాను. మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నా సిక్స్త్ సెన్స్ ప్రకారం మీరు నా రిషి సార్ కాబట్టి ఖచ్చితంగా నన్ను ఇక్కడి నుంచి అయితే వెళ్ళనివ్వరు. చూద్దాం. అయినా మీరేనా నన్ను ఇలా ఆట పట్టించేది? నేను కూడా మిమ్మల్ని ఆట పట్టిస్తాను. అయినా ఇన్ని రోజులు ఎంత టెన్షన్ పడ్డాను, ఎంతలా ఏడ్చానో తెలుసా? ఎందుకు రిషి సార్ ఇలా చేశారు అని చెప్పి వసుధార ఇక బ్యాగ్ తీసుకొని రిషి బయట ఆటో దగ్గర ఉండగా ఇక బ్యాగ్ తీసుకొని అయితే వస్తుంది. ఇక రిషి వసుధారని చూసి, ఏంటి మేడం గారు బ్యాగ్తో సహా బయటికి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో, ఇంకెక్కడికి సార్, ఇన్ని రోజులు మీరు వెళ్ళిపోమ్మన్నా వెళ్ళనని చెప్పి మొండిగా ఇక్కడే ఉన్నాను. కానీ ఇప్పుడైతే మీరు నా రిషి సార్ కాదని నాకు తెలిసింది సార్. ఇంకా ఎందుకు నేను ఇక్కడ ఉండడం? ఒకవేళ నిన్న చిన్న చెప్పినట్టుగా నేను ఇక్కడ ఉండంగా అక్కడ నా రిషి సార్ వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? కనీసం నా దగ్గర ఫోన్ కూడా లేదు. మా వాళ్ళు ఎవరైనా నాకు కాల్ చేసి నా రిషి సార్ వచ్చారని చెప్పడానికి అని చెప్తుంది. దాంతో ఇక ఏంటి మేడం మీరు మాట్లాడేది? అయినా రిషి సార్ రావడం ఏంటి అని అంటుంటే, ఏంటి సార్ అలా అంటారు? అయితే నా రిషి సార్ రారా ఏంటి అని అంటుంటే, అయినా మీరు ఇక్కడ ఉండంగా అయినా మీ రిషి సార్ ఎందుకు వస్తారు అని అంటాడు. దాంతో ఏంటి సార్ మీరు మాట్లాడేది? అయినా నేను ఇక్కడ ఉన్నానని మా రిషి సార్కి ఎలా తెలుస్తుంది అని చెప్పడంతో, మేడం నేను చెప్తున్నాను కదా మీ రిషి సార్ ఖచ్చితంగా రారు అని అంటాడు. దాంతో వస్తారా, అయినా మీరేంటి సార్ నాకు చెప్పేది? అయినా నేనేంటి ఇంకా మిమ్మల్ని సార్ అంటున్నాను, రంగా గారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. దాంతో ఇక రిషి, మీరు వెళ్ళడానికి వీల్లేదు మేడం అని చేతులు అడ్డు పెడతాడు. ఇక పక్కనే ఉన్న బుజ్జికి కూడా ఏం అర్థం కాదు. ఇదేంటిది అన్న తను ఎన్ని రోజులు వెళ్ళిపోమ్మని చెప్పినా మేడం వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తానంటుంటే అన్నకేమైంది చెయ్యి అడ్డుగా పెడుతున్నాడని, అన్న ఎందుకన్నా ఆపుతున్నావు, వెళ్ళనివ్వు మేడాన్ని, అయినా ఇన్ని రోజులు తనని వెళ్ళిపోమ్మని ఎంతగానో చెప్పా వెళ్ళలేదు, ఇప్పుడు తనకు తానే వెళ్తానంటే నీకేంటి ప్రాబ్లం? అయినా తను చెప్పేది నిజమే కదా, అక్కడ రిషి సార్ వస్తే అని అంటుండడంతో, రే రే బుజ్జి నువ్వు నోరు మూసుకుంటావా అసలు కాసేపు అని అంటాడు. దాంతో బుజ్జి ఏంటో అసలు చూస్తుంటే ఈయన రిషిలా అనిపిస్తున్నాడు, రిషి సార్లా అని చెప్పి సైలెంట్గా ఉంటాడు. ఇక వసుధార, మీరెవరు రంగా నన్ను ఆపడానికి అని అంటుండడంతో, మేడం మీరు అక్కడికి వెళ్తే చాలా ప్రమాదంలో చిక్కుకుంటారు మేడం అని చెప్పి అంటాడు. దాంతో ఆయన చిక్కుకుంటే చిక్కుకుంటాను, నా రిషి సార్ వెళ్ళినప్పుడు నాకెందుకు ఈ బ్రతుకు అని అంటుండడంతో, అలా మాట్లాడకండి మేడం, తప్పకుండా మీ రిషి సార్ త్వరలోనే వస్తారని అంటాడు. మీకెలా తెలుసు అని అంటుండడంతో, అంటే మామూలుగా చెప్తున్నాను, మీరు ఆయన పైన అంత ప్రేమని పెంచుకున్నారు కదా అని చెప్పి అంటుండడంతో, ఏది ఏమైనా నేను మాత్రం వెళ్ళాల్సిందే అని అంటుండడంతో, నేను వెళ్ళనివ్వని అని ఇక వస్తారని అయితే వెళ్ళనివ్వడు. మనసులో వస్తారా హ్యాపీగా ఫీల్ అవుతూ, అయినా మీకేంటి ప్రాబ్లం, మీరా నా రిషి సార్ అని చెప్పి ఉంటుంది. దాంతో ఇక అది అది నేను కాదంటున్నాను కదా అని అంటాడు. మరెందుకు ఆపుతున్నారు అని చెప్పడంతో ఇక వస్తారు అలా ఆట పట్టిస్తూ రిషిని అయితే కంగారు పెడుతూ ఉంటుంది. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సరదాగా రిషి వసు మధ్య జరిగితే చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.